హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వల్లభనేని వంశీ నిజం చెప్పాలంటే ఆయన పైన అక్రమ కేసులు ఎన్నో పెట్టి దగ్గర 137 రోజులు జైల్లో ఉండేలాగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ఘోరమైన తప్పు చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఎంత దారుణంగా తప్పు చేయకపోయినా కూడా ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేయటం అనేది చట్ట వ్యతిరేకం. దాన్ని మూకుమ్మడిగా కేసుల మీద కేసులు పెట్టి దగ్గర 30 కేసులు పైగా ఆయన మీద పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి ములాఖాతుగా విజయవాడలో పలకరించడం జరిగింది. దానికి 15-20 వేల మంది జనం వచ్చి దానికి మద్దతు తెలపడం జరిగింది. వల్లభనేని వంశీకి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కానీ ఆ ఫాలోయింగ్ కానీ అంతా ఎంత కాదు. నిజం చెప్పాలంటే కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వల్లభనేని వంశీ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడన్న విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత ఉన్న లిస్ట్ కూడా పేరు నాని, కొడాలి నాని అని ఏదేదో చెప్పారు. మొత్తానికి అనేక రకాల ఇబ్బందులు పెట్టి తన ఆరోగ్యం పూర్తి స్థాయిలో పాడవుతున్నా కూడా పట్టించుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్లి ఎందుకు తీసుకొచ్చారు, ఎటువంటి ప్రాబ్లం ఉందో కూడా ఫ్యామిలీకి కూడా ఇంటిమేట్ చేయకుండా నానా విధాల పోలీసులు కూడా తమ వంతు నిరంకుశత్వాన్ని వల్లభనేని వంశీ పైన రుద్దటం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ అంటాడంట, నువ్వు ఇక్కడే ఇలాగే అయిపోతావు, ఒకవేళ అలా కాదని నువ్వు బయటికి వెళ్ళినా నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చే వరకు మీరు ఏం పీకలేరు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా పీకుదామని అనుకునే టైంకి నేను ఇక్కడ ఉండను అని చెప్పాడంట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. సప్త సముద్రాల చోటును దాక్కున్నా, అవతల దాక్కున్నా, లేదా రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయినా, లేదు డిప్యుటేషన్ మీద వేరే వెళ్ళినా, రిజైన్ చేసి ఇంట్లో కూర్చున్నా కూడా జడ్జి గారి ముందు నిలబెట్టి, చట్టం ముందు నిలబెట్టి బట్టలు ఎప్పదీస్తాను అని చెప్పడం చాలా వివాదాస్పదమైంది. అది వైఎస్ఆర్సీపీకి బలం కూడా అయింది. అయితే ఈ క్రమంలో నిన్న వల్లభనేని వంశీ గారు అన్ని కేసుల్లో బెయిల్తో సహా బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఇంటి ముందు జనాలు తండోపతండాలుగా వంశీ గారిని చూడటం కోసం వచ్చినంత అభిమానం ఉంది జనాలకి వంశీ గారి పైన. గతంలో కనుక ఈవీఎంస్ సరిగా వర్క్ చేస్తుంటే ఈ పాటికి వంశీ కూటమి తలలు వంచి కాళ్ళు పట్టించుకుంటా ఉండేవాడు. కానీ ఈవీఎంస్ వల్ల లేదంటే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల ఓడిపోవటం వల్ల ఇష్టానుసారంగా ఈ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కోసం భార్యతో సహా వెళ్ళి కలవడం జరిగింది. తన భార్య కూడా వంశీ గారు బయటకు రావడం కోసం ఆహర్నిశలు శ్రమించింది. తనకి ఏదైనా బాధ కలుగుతుంది లోపలంటే ఇక్కడ ఆవిడ పాపం ఒక రేంజ్ లో బాధపడుతూ కన్నీటి పర్యంతం అయ్యేవారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మనుషుల్ని రాతులుగా తయారు చేస్తున్నటువంటి కూటమికి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనడానికి, పార్టీలో వల్లభనేని వంశీ స్థానం ఎక్కడుంటుందో తెలుసుకోవడానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పలకరించడం కోసం వంశీ గారు వచ్చారు. ఇక పైన జరగబోయేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది ఈ మీటింగ్ యొక్క సంకేతకాలు. రాబోయే రోజుల్లో ఎవడెవడైతే రెడ్ బుక్ అన్నారో వాడందరికీ అది మడిచి ఇంట్లో పెట్టుకునే విధంగా సలహాలు ఇస్తారన్నమాట కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగోవాలని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో తన సేవలు కొనసాగాలని, ఇక పైన రెట్టింపు ఉత్సాహంతో పార్టీలో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.